హాయ్ గైస్. ఈరోజు మీ అందరికి ఒక బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్ గురించి నేను చెప్దామని డిసైడ్ అయ్యాను. చాలా రోజుల నుంచి చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట ఇది. అందరూ అడుగుతున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ఏదైనా ఉంటే చెప్పండి అనేసి. నేను ఆల్రెడీ ప్రాసెస్ చేస్తానని చాలా మందికి చెప్పాను. సో, వాళ్ళందరికీ పిన్ టు పిన్ ఎవరి మెంబర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. ప్రెజెంట్ చేసే ప్రాసెస్‌లని బట్టి. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నానన్నమాట. ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాబ్ రోల్ ఏంటి? టార్గెట్స్ ఉంటాయా? కాల్సా? నాన్ వాయిస్ ప్రాసెసా? చాట్ ప్రాసెసా? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం చేస్తే ఈ జాబ్ వస్తది? అండ్ టోటల్‌గా అన్ని డీటెయిల్స్ గూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతీదీ అండ్ పే స్లిప్స్ అండ్ వర్క్ సర్టిఫికేట్ వస్తుందా? అండ్ ట్రైనింగ్ ఉంటుందా? ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే ఇందులో వర్క్ చేయొచ్చా? అండ్ ఎవరెవరు ఎలిజిబుల్? ఏంటి క్వాలిఫికేషన్స్ ఏం గావాలి? అసలు ఏం చేస్తే జాబ్ వస్తుంది? అనేది కంప్లీట్‌గా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా చూపిస్తాననమాట. ఓకే. అండ్ లెట్స్ స్టార్ట్ అనమాట. నేను చూపిస్తాను. నా స్క్రీన్ షేర్ చేసి కంప్లీట్‌గా మీకు. అండ్ ఇక్కడ ఉంది కదా! అండ్ వర్క్ డీటెయిల్స్ వచ్చేసి ఇది కంప్లీట్‌గా పార్ట్ టైమ్ జాబ్ కిందే కన్సిడర్ చేసుకోండి. బికాజ్ ఫుల్ టైమ్‌గా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే బాగా ఈ వర్క్‌లో ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ అయిపోతారో అప్పుడు దీన్ని ఫుల్ టైమ్‌గా పెట్టుకోవచ్చు. అప్పటి వరకు దీన్ని పార్ట్ టైమ్‌గా కన్సిడర్ చేస్తేనే యాస్ పర్ మై ఎక్స్‌పీరియన్స్ ప్రకారం హ్మ్. బెటర్. నా సజెషన్ అది బెస్ట్. ఓకే. అండ్ కెన్ బి డన్ ఆన్ మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్. మొబైల్‌లో అయినా చేయొచ్చు. ల్యాప్‌టాప్‌లో అయినా చేయొచ్చు. ల్యాప్‌టాప్‌లో అయితే ఇంకా ఈజీ అవుతుంది. మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు వర్క్ అనేది. నేను ట్రైనింగ్ ఇస్తాను. నేనే ట్రైనింగ్ ఇస్తానిక్కడ. అండ్ మొబైల్‌లో ఎలా చేసుకోవాలి, ల్యాప్‌టాప్‌లో ఎలా చేసుకోవాలి, వర్క్ అనేది 2 వేస్‌లో ఎలా చేసుకోవాలని నేను కంప్లీట్‌గా ట్రైనింగ్ ఇస్తాను. అండ్ ఎనీవన్ కెన్ డూ థిస్ జాబ్ అన్నమాట. మస్ట్ బి అట్‌లీస్ట్ మొబైల్. ఆహ్, ఎవర్ ఎవ్వరైనా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆహ్, అండ్ ఆల్రెడీ పర్సూయింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళైనా చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. అట్‌లీస్ట్ ఎందుకు ఇంటర్ కంప్లీట్ అవ్వాలి అంటున్నానంటే, అట్‌లీస్ట్ నేను చెప్పిన ట్రైనింగ్ అనేది వాళ్ళు తీసుకోగలగాలి. వాళ్ళు నేర్చుకునే స్కిల్స్ ఉండాలనమాట వాళ్ళకి. లెర్నింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి అట్‌లీస్ట్. సో, అందుకని వాళ్ళకి ఇంటర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని నేను కన్సిడర్ చేస్తున్నాను. బట్ మాక్సిమం కొంతమందికి 10థ్ చదివిన వాళ్ళు గూడా కొంతమంది నాలెడ్జ్ పర్సన్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు గూడా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అట్‌లీస్ట్ మొబైల్ అయినా ఉండాలి. మొబైల్ డేటా ఉంటుంది కదా! మొబైల్ డేటా సరిపోతుంది. అండ్ వైఫై కూడా ఏం అవసరం లేదు సరిపోతుంది. అండ్ నెక్స్ట్ అండ్ ఎడ్యుకేషన్‌తో అసలు సంబంధమే లేదు. హాస్ నథింగ్ టు డు విత్ ఎడ్యుకేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ యూ కెన్ డూ థిస్ జాబ్ ఈవెన్ వైల్ డూయింగ్ అనదర్ జాబ్. అండ్ వేరే ఏదైనా జాబ్ చేసుకుంటూ కూడా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఒక ఫుల్ టైమ్ జాబ్ ఉందనుకుందాము. అది పీఎఫ్ వస్తుంది అనుకుందాము. ఇది నాన్ పీఎఫ్ కాబట్టి మీరు ఈవినింగ్ పూటో, లేకపోతే మార్నింగ్ టైమో, లేకపోతే నైట్ టైమో మీరెప్పుడైనా సరే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ నైట్ షిఫ్ట్ కొంతమంది నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు డే టైమ్ ఒక 2, 3 అవర్స్ అయినా అంటే మార్నింగ్ పడుకుంటారు. పడుకున్నా సరే మాక్సిమం వాళ్ళకి 2, 3 అవర్స్, 4 అవర్స్ వరకైనా టైమ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే ఫుల్ టైమ్ జాబ్ చేసే ప్రతి వాళ్ళకి కూడా పార్ట్ టైమ్‌గా ఏదైనా చేసుకుందాం. ఒక 3 అవర్స్ అలా టైమ్ స్పెండ్ చేసుకునే అన్న థింకింగ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి బెస్ట్ అన్నమాట ఇది. బెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్ ఒక 1 అవర్ చేసుకుంటే దేర్ విల్ బి వర్క్ అప్ టు అన్ అవర్ అన్నమాట. ఒక 1 అవర్ చేసుకుంటే గనక బెస్ట్‌గా అంటే మంత్లీ ఒక 10,000 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ వర్క్ చేసుకుంటే. నో నీడ్ టు కాల్ అండ్ జాయిన్ ఎనీవేర్ హియర్. నో నీడ్ టు కాల్ అండ్ జాయిన్ ఎనీవన్ హియర్. ఇక్కడ ఎవరికీ కాల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరిని జాయిన్ చేపించాల్సిన అవసరమే లేదు. అండ్ నో టార్గెట్స్. మీకసలు టార్గెట్సే లేవన్నమాట. ఈరోజు మీకు టైమ్ ఉందనుకుందాం. ఈరోజు వర్క్ చేసుకోండి. రేపు టైం లేదు వదిలేసేయండి. అలా మీకు ఈరోజు ఒక 1 అవరే టైమ్ ఉంది. 1 అవరే చేసుకోండి. లేకపోతే అసలు ఒక 15 మినిట్సే టైమ్ ఉంది. 15 మినిట్సే చేసుకోవచ్చు. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ అయితే ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ చూసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు ఈ జాబ్ అనేది. అండ్ ఇక్కడ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇవ్వడమే అన్నమాట జాబ్ అనేది. జాబ్ రోల్ వచ్చేసి సబ్జెక్ట్ ఎక్స్‌పర్టైజ్. ఇక్కడ క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇవ్వడమే ఉంటుంది.
ఈ క్వెషన్స్ ఎవరడుగుతారు అంటే యూకే, యూఎస్, అబ్రాడ్ సైడ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో అబ్రాడ్స్‌లో మాక్సిమం వాళ్ళే ఇక్కడ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక దానికి మనం హౌ టు ఆన్సర్ ద క్వెషన్. ఇక్కడ క్వెషన్స్ అనేవి మనం ఎలా ఆన్సర్ చేయాలి, ఏంటి అనేది నేను కంప్లీట్‌గా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాను. మీకు ఎటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం లేదు. క్వెషన్ మీకు అర్థమైనా, అర్థం కాకపోయినా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్స్ అనేవి డైలీ వస్తుంటాయన్నమాట. డైలీ అంటే డైలీ వస్తుంటాయి. 24 అవర్స్ వస్తూనే ఉంటాయి మాక్సిమం. ఒక 5 మినిట్స్ ఏదైనా క్వెషన్ లేకపోయినా సరే రిఫ్రెష్ చేస్తూ ఉన్నా సరే క్వెషన్ అనేది వచ్చేస్తది. నెక్స్ట్ క్వెషన్. అండ్ వి విల్ ఆన్సర్ ఎవరీ క్వెషన్. మనం అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తామన్నమాట. అండ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్‌గా ప్రొవైడ్ చేస్తాను. ఎలా ఆన్సర్ చేయాలి? ఏంటి? ఏ వేలో చేయాలి అనేది. నెక్స్ట్ ఆన్సరింగ్ ఈస్ డన్ ఫాలోయింగ్ కంపెనీ రూల్స్. మనం ఆన్సరింగ్ చేసేది కరెక్ట్ ఒక వే అనేది ఉంటదనమాట. ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఆ ప్రొసీజర్‌ని ఫాలో అయ్యి మనం ఆన్సర్ అనేది సబ్మిట్ చేయాల్సుంటుంది. వి విల్ టీచ్ యూ టు డూ వన్ ఆన్సర్ ఇన్ 10 మినిట్స్. మేము కంప్లీట్‌గా ఒక ఆన్సర్‌ని 10 మినిట్స్‌లో ఎలా సబ్మిట్ చేయాలి అనేది మేము కంప్లీట్‌గా నేను ట్రైనింగ్ ఇస్తాను, గైడెన్స్ ఇస్తాను, వర్క్ సపోర్ట్ చేస్తాను, డౌట్స్ చెప్తాను. ఆల్ క్వెరీస్ నేను క్లియర్ చేస్తాను. అండ్ ఈ కంపెనీ వచ్చేసి కంప్లీట్‌గా 14 కంట్రీస్‌లో ఉందన్నమాట. దిస్ కంపెనీ ఈస్ ప్రెజెంట్ ఇన్ 14 కంట్రీస్. అండ్ దే స్టూడెంట్స్ ఫర్ దేర్ టెక్స్ట్ బుక్ క్వెషన్స్, ఎగ్జామ్ క్వెషన్స్, హోంవర్క్ క్వెషన్స్. అండ్ అక్కడ టెక్స్ట్ బుక్ క్వెషన్స్ ఉంటాయి, ఎగ్జామ్ క్వెషన్స్ ఉంటాయి, హోంవర్క్ క్వెషన్స్ ఉంటాయి. ఇలా చాలా చాలా డిఫరెంట్. ఇప్పుడు మీకు మళ్ళీ క్వెషన్ అడిగేవాడు స్టూడెంట్ అయ్యుండొచ్చు. ఏదన్నా సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు కోడింగ్ రిలేటెడ్ అడగొచ్చు. ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ ఇలా చాలా టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ నుంచి చాలా టైప్ ఆఫ్ ఫీల్డ్స్ అకౌంటింగ్, కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్, అకౌంటింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఫినాన్స్ అండ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి ఇలా క్వెషన్స్ అనేవి అడుగుతారు. మీకు ఒక నాలెడ్జ్ అసలేం అవసరం లేదనమాట. మీరు 10థ్ క్లాస్ చదివితే చాలు యాస్ పర్ నాలెడ్జ్. అంటే నేను ఇచ్చిన ఆన్సర్‌ని అక్కడ టైప్ చేయగలిగే కేపబిలిటీ ఉంటే చాలు. టైప్ చేయడం అన్నా, పేస్ట్ చేయగలిగే కేపబిలిటీ ఉన్నా చాలు అట్‌లీస్ట్. ఇక్కడ నేనిచ్చిన ఆన్సర్‌ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయగలిగితే చాలు. అండ్ కంప్లీట్‌గా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చనమాట ఎవరైనా సరే. అండ్ మోర్ క్వెషన్స్ ఒస్తాయి. స్మాల్ క్వెషన్స్ ఒస్తాయి. బిగ్ క్వెషన్స్ ఒస్తాయి. ఎక్కువ మార్నింగ్ టైమ్ అనేది క్వెషన్స్ అనేవి ఎక్కువొస్తూ ఉంటాయి. అండ్ నైట్ టైమ్ కూడా వస్తూ ఉంటాయి ఎక్కువ క్వెషన్స్. అండ్ ఎప్పుడు రావు అంటే ఆఫ్టర్‌నూన్. సారీ. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అండ్ అరౌండ్ 1:00, 2:00 ఈ టైమ్‌లో కొంచెం క్వెషన్స్ అనేవి ఫ్లో తక్కువుంటుంది. రిమైనింగ్ టైమ్ మొత్తం గూడా ఫ్లో అనేది ఎక్కువగానే ఉంటుంది. దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు డూ 10 ఆన్సర్స్ ఎవ్రీ డే. పర్ డేకి 10 ఆన్సర్స్ అనేవి మీరు కంప్లీట్‌గా ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ లిమిట్ ఉంటుందనమాట. స్టార్టింగ్‌లో లిమిట్ మీకు 10 క్వెషన్స్ ఇస్తాడు. తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి మీరు బాగా ఆన్సర్ చేస్తున్నారు అంటే డైలీ లాగిన్ చేస్తున్నారు, డైలీ వర్క్ చేస్తున్నారు అంటే గనక మీకు లిమిట్ అనేది పెంచే ఛాన్స్ ఉంటుందనమాట కంపెనీ నుంచి. అండ్ నెక్స్ట్ 3 ఆర్ 4 పర్ డే ఈస్ గ్యారంటీడ్. ఖచ్చితంగా మేము మా సైడ్ నుంచి ట్రైనింగ్ 3 క్వెషన్స్ ఆర్ 4 క్వెషన్స్ కన్ఫర్మ్‌గా ఒక 1 అవర్ అండ్ మాక్సిమం స్టార్టింగ్‌లో కొంతమందికి ఫస్ట్ క్వెషన్‌కి హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు. ఒక 1 మంత్ పోతే ఈజీగా 5-10 మినిట్స్‌లో ఈజీగా చేసేస్తారు క్వెషన్ అనేది. సో, 3 ఆర్ 4 పర్ డే మేము గ్యారంటీ ఇస్తామనమాట. ఖచ్చితంగా ఆన్సర్ చేసుకోవచ్చు. అండ్ ఆహ్, మీరు కొన్ని క్వెషన్స్ సారీ. కొన్ని క్వెషన్స్ మీరు స్కిప్ చేసేసుకోవచ్చనమాట ఈజీగా. అంటే మీరు ఆన్సర్ మీకు నచ్చలేదు క్వెషన్ నచ్చకపోయినా సరే. హ్మ్. అండ్ మీకు వద్దు ఈ క్వెషన్‌కి నేను ఆన్సర్ చెయ్యను అనిపించినా సరే, అండ్ మీరక్కడ స్కిప్ చేసేసుకోవచ్చు క్వెషన్ అనేది. నెక్స్ట్ క్వెషన్‌ని యాక్సెప్ట్ చేయొచ్చు. మీ ఇష్టం అన్నమాట. మీరు క్వెషన్ కావాలంటే ఆన్సర్ చేయొచ్చు. వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఓకే. స్కిప్ చేయడం వల్ల మీకు పేమెంట్ తగ్గడము అండ్ ఆన్సర్ చేస్తేనే కంప్లీట్‌గా పేమెంట్ వస్తుంది. ఇట్లాంటి రూల్స్ ఏమి లేవన్నమాట. ఒక క్వెషన్ వస్తే మీరు ఆన్సర్ చేసుకుంటే ఖచ్చితంగా దానికి పేమెంట్ అనేది కౌంట్ అయిపోతుంది. అండ్ జాబ్ ఫ్లెక్సిబిలిటీ. వన్ డే మే బి మోర్, వన్ డే మే బి లెస్. ఎ వీక్ కుడ్ బి మోర్, ఎ వీక్ కుడ్ బి లెస్. ఓకేనా? అండ్ మీరు జాబ్ అనేది ఫ్లెక్సిబుల్ అవర్స్‌లో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఒక రోజులో
మీరు ఒక 1 అవర్ జేసుకోవచ్చు ఈరోజు. అండ్ నెక్స్ట్ వీక్‌లో ఒక 1 అవర్ జేసుకోవచ్చు. అసలు మంత్ మొత్తం మీరు వదిలేసేసి 1-30 డేస్‌లో 30థ్ డే కూడా మీరు ఒక్కరోజు గూడా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ టైమ్. స్పెండింగ్ ఎ లిటిల్ టైమ్ ఈస్ ఎనఫ్ వెన్ ద క్వెషన్స్ ఈస్ లెస్. క్వెషన్స్ తక్కువున్నప్పుడు చాలా మోర్ టైమ్ ఈస్ ఎనఫ్ వెన్ ద క్వెషన్స్ ఆర్ లెస్. క్వెషన్స్ అనేవి ఫ్లో తక్కువున్నా, ఎక్కువున్నా సరే మీరు కొంత టైం అనేది మీరు పెట్టుకుంటే గనక ఈజీగా మీరు ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇఫ్ యూ లిజన్ టు ద ట్రైనింగ్ అండ్ డూ ద జాబ్ కరెక్ట్‌లీ యూ విల్ హావ్ ఎ పర్మనెంట్ జాబ్. మీరు మేమిచ్చిన ట్రైనింగ్‌ని యాక్సెప్ట్ చేసి అంటే లిజన్ జేసుకొని, కరెక్ట్‌గా నేర్చుకుని, మేము చెప్పిన ఏవైతే టూల్స్ ఉన్నాయో, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో, వే ఆఫ్ ఆన్సరింగ్‌కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఆ ప్రొసీజర్‌ని మీరు కరెక్ట్‌గా నేర్చుకుంటే కనక, మీరు దీనిని పర్మనెంట్ జాబ్‌గా గూడా జేసుకోవచ్చు. ఓకే. స్టార్టింగ్‌లో నేనందుకే మీకు చెప్పాను. ఇది పార్ట్ టైమ్‌గా స్టార్టింగ్‌లో తీసుకోండి. తర్వాత మీరు పర్మనెంట్ చేసుకోవడానికి మీరు పెట్టే ఎఫర్ట్స్‌ని బట్టి మీరు పర్మనెంట్ చేసుకోవచ్చు. హ్మ్. మేము ఆల్‌మోస్ట్ ఇక్కడ 170 ప్లస్ మెంబర్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఈ 170 ప్లస్ మెంబర్స్‌కి కూడా మాక్సిమం చాలా మంది అంటే అందరూ పర్మనెంట్ అయిపోయారు అని నేను చెప్పడం లేదు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఎఫర్ట్స్‌ని బట్టి మాక్సిమం 60% ఆఫ్ పీపుల్ పర్మనెంట్ జాబ్‌గా ఈ వర్క్‌ని పర్మనెంట్‌గా అనేది వాళ్ళు కెరియర్‌లో పెట్టుకోవడం అనేది జరిగింది. ఇది నాన్ పీఎఫ్ కదా! వాళ్ళు ఆల్రెడీ పీఎఫ్ జాబ్స్ ఆల్రెడీ ఉంటాయన్నమాట. దీన్ని గూడా వాళ్ళు కెరియర్‌లో పార్ట్ ఆఫ్ ఎర్నింగ్‌గా వాళ్ళు పెట్టుకున్నారన్నమాట. ఓకే. నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ వచ్చేసి హియర్ దేర్ ఈస్ నో ఫిక్స్డ్ మంత్లీ సాలరీ. ఎర్న్ అప్ టు అప్రాక్సిమేట్‌లీ 10,000 ప్లస్ అన్నమాట. ఓకే. మినిమమ్ మేమిచ్చే ట్రైనింగ్‌ని కరెక్ట్‌గా నేర్చుకుని, కరెక్ట్‌గా మేము చెప్పినవన్నీ కూడా ఫాలో అయ్యి చేస్తే గనక ఈజీగా మీరు డైలీ ఒక 1-2 అవర్స్ వర్క్ చేసుకుంటే 10,000 అబోవ్ ఎర్న్ చేసుకునేలాగా మేము ట్రైనింగ్ ఇస్తాం కంప్లీట్‌గా. అండ్ మీరు ఇది మాక్సిమం ఆన్‌లైన్‌లో ఇస్తున్నాం ట్రైనింగ్స్ అనేవి. మీరు వచ్చి నేర్చుకుంటాము అన్నా కూడా మేము లొకేషన్ షేర్ చేస్తాను. నేను డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినా అండ్ మెయిల్‌కి పెట్టినా ఎట్లా అయినా మీరు అప్రోచ్ అయితే కనుక లొకేషన్ షేర్ చేస్తాను. నేను డైరెక్ట్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ యూ వాంట్. ఓకే. ఆన్‌లైన్‌లో మేము నేర్చుకోలేము. డైరెక్ట్‌గా వచ్చి నేర్చుకుందామన్నా నో ప్రాబ్లమ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక క్వెషన్ రిక్వెస్టెడ్ క్వెషన్ ఏంటంటే, ఒక క్వెషన్‌కి ఎంతొస్తుంది అనేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఒక క్వెషన్‌కొచ్చేసి మినిమమ్ బయాలజీతో స్టార్ట్ చేసుకుంటే రూ. 97 బయాలజీకొస్తుంది. ఫినాన్స్, స్టాటిస్టిక్స్ వీటన్నిటికి ఒక వేరియేషన్ ఉంటుందన్నమాట. ఫినాన్స్ 105 ఉంటుంది, 107 ఉంటుంది అండ్ స్టాటిస్టిక్స్ 135 అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్ రూ. 169 అకౌంటింగ్ వచ్చేసి 150 స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ 150 ఇలా డిఫరెంట్ ఉంటుంది. మాక్సిమం ఏదైనా సరే 100 ప్లస్సే ఉంటుందన్నమాట. బయాలజీ అయితే ఇప్పుడు అవైలబుల్ లేదు. సో, అది 97 పక్కన పెట్టేసినా, ఫినాన్స్‌తో స్టార్ట్ చేసుకుంటే 105, 107 ఇంకా స్టాటిస్టిక్స్ వచ్చేసి 135 అకౌంటింగ్ రూ. 150 ఇలా ఉంటుంది. 100 ప్లస్ ఏదైనా సరే అందుకే మినిమమ్ 100 అనుకోవచ్చు మనమనమాట. 100 ప్లస్ ఒస్తుంది క్వెషన్‌కి. అండ్ రూ. 280 వరకు వచ్చే సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఈచ్ ఆన్సర్‌కి. మీరు ఆన్సర్ కరెక్ట్ ఇచ్చినా, ఇన్‌కరెక్ట్ ఇచ్చినా మీకు పేమెంట్ అనేది కౌంట్ అయిపోతుంది. 100%గా. ఓకే. సాలరీ విల్ బి క్రెడిటెడ్ ఆన్ 15థ్ ఆఫ్ ద మంత్. ఎవ్రీ మంత్ అంటే ఇప్పుడు నవంబర్ అనుకుందాం. నవంబర్ 1-30థ్ ఎన్ని క్వెషన్స్ అయితే ఆన్సర్ చేశారో, వాటికి నెక్స్ట్ మంత్ 15థ్‌న డిసెంబర్ 15థ్‌న 1-30థ్ ఏ డే ఆ డేట్స్‌లో ఆన్సర్ చేసిన కౌంట్‌కి మీకు 15థ్ పేమెంట్ ఒస్తుంది. ఇప్పుడు 1-30థ్ సపోజ్ ఒక 40 క్వెషన్స్ ఆన్సర్ చేశారనుకుందాం. ఒక పర్ డేకి 1 ఆర్ 2 వేసుకున్న అరౌండ్ యావరేజ్‌గా 40 అనుకుందాం. 50 క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తే గనక మీరు 50 చేశారనుకుందాం. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 15థ్‌న మీకు 50 ఇంటూ పర్ క్వెషన్‌కి 100 అనుకున్నా సరే రూ. 5,000 అనేవి డిసెంబర్ 15థ్‌న మీకు సాలరీ అనేది క్రెడిట్ అయిపోతుంది.
ఆహ్, అలాగే అండ్ 14థ్‌న మీకు పే స్లిప్ అనేది రావడం జరుగుతుంది. బిఫోర్ సాలరీ డే మీకు పే స్లిప్ అనేది వస్తుంది. సమ్‌టైమ్స్ ఆ రోజు కూడా వచ్చేస్తుందనమాట. అండ్ వర్క్ సర్టిఫికేట్ విల్ ఆల్సో బి గివెన్. వర్క్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నేను చూపిస్తాను. ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏంటి అవన్నీ కూడా నేను లాగిన్ క్రెడెన్షియల్ డీటెయిల్స్ ఎలా వస్తాయి, ఏంటి కంప్లీట్‌గా నేను చెప్తాను. మీరు శాంపుల్ క్వెషన్స్, నేను పే స్లిప్స్, వర్క్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఓకే. అండ్ ట్రైనింగ్ సారీ. ట్రైనింగొచ్చేసి ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంటుంది. ఎ ఎవరికైనా కావాలంటే ఆఫ్‌లైన్ ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. టోటల్‌గా 7 డేస్ చాలండి. 7 డేస్ ఈస్ ఎనఫ్ అనమాట. ఎవరికైనా సరే ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది. మీకు వర్క్ చేసేటప్పుడు డౌట్స్ వస్తున్నాయి, ఇంటి దగ్గర కూర్చుంటే అనుకుంటే గనక ఇక్కడికొస్తే గనక అండ్ లైవ్‌లో మీకు ఆన్సర్ చేస్తూ నేను పక్కనే కూర్చొని డౌట్స్ కూడా నేను చెప్పిస్తాను. మా టీమ్ ఉంటారు. నేను అవైలబుల్ లేకపోయినా సరే మా టీమ్ ఉంటారు. మీకు ఆల్ టైమ్ మీకన్నీ కూడా సపోర్ట్ చేస్తామనమాట. అండ్ వాట్సాప్‌లో గూడా మీరు గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో గూడా మీరు మెసేజ్ పెట్టినా ఆల్రెడీ చేసేవాళ్ళు గూడా ఉంటారు కదా! వాళ్ళైనా రిప్లై ఇస్తారు. ఓకే. అండ్ రిప్లై లేట్ అయితే గనక ఎవరైనా సరే రిప్లై ఇస్తారు. మొత్తం కూడా మీకు డౌట్స్ అనేవి అన్నీ కూడా క్లియర్ చేస్తాము. ఓకే. దేర్ విల్ బి ఏ ఫీ ఫర్ జాబ్ ప్రాసెస్ ట్రైనింగ్. ఈ మొత్తం ట్రైనింగ్ అండ్ ప్రాసెస్ ఇది మొత్తం చేయడానికి మేము ఫీ అనేది చార్జ్ చేస్తామనమాట. ఓకే. అండ్ రిఫండ్ పాలిసీ. మీకు జాబ్ అనేది రాకపోతే గనక ఎవరైనా సరే ఇప్పుడు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఒక ట్రైనింగ్ తీసుకుంటున్నారు అంటే, వాళ్ళకి జాబ్ అనేది కన్ఫర్మ్‌గా వస్తుంది అన్న నమ్మకంతోనే ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ జాబ్ అనేది రాకపోతే వాళ్ళకి ట్రైనింగ్ కూడా వేస్టే కదా! సో, ఎవరైనా చేసేది ఇక్కడ ఎర్నింగ్ పర్పస్ మీద. సో, అక్కడ జాబ్ అనేది రాకపోతే ఆ ట్రైనింగ్ కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి, సో, ఆ ట్రైనింగ్ అమౌంట్ కూడా మేము రిటర్న్ చేసేస్తామనమాట. జాబ్ అనేది రాకపోతే. మాక్సిమం ఇప్పటి వరకు ఫెయిల్ అయిన కేసెస్ ఏమీ లేవు. ఇన్ కేస్ ఫెయిల్ అయినా సరే మేము మళ్ళీ ఏం చేయాలి? ఏం చేస్తే ఆ పర్సన్ అనేది సక్సెస్ అవుతారు? ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఎలా? ఏంటి? అనేది మేము కంప్లీట్‌గా గైడ్ చేసి ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది చూపించడం కన్ఫర్మ్ అది. ఇందులో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఎటువంటి వరీస్ అవ్వడం లేదు. మీకేమైనా ట్రస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అలాంటివేమన్నా ఉంటే గనక మీరు డైరెక్ట్‌గా మమ్మల్ని మీట్ అవ్వచ్చు. మా హోమ్ అడ్రెస్ ఇచ్చేస్తాం డైరెక్ట్‌గా. మీరు డైరెక్ట్‌గా మమ్మల్నొచ్చి కలిసి మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ ఇష్యూస్ ఏంటి అండ్ మనీ పరంగా కానివ్వండి, పేమెంట్, ఫీజు ట్రైనింగ్‌కి ఇంత కట్టలేము, ఇంతే కడతాము అలాంటివన్నీ కూడా మాట్లాడే వాళ్ళుంటారు కొంతమంది. అందరూ మాట్లాడతారని కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే డైరెక్ట్‌గా మీరొచ్చి మమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడండి. నో ఇష్యూ అందులో. ఓకే. అండ్ మీకు జాబ్ రాకపోతే కనుక కంప్లీట్‌గా మొత్తం పేమెంట్ అనేది రిఫండ్ చేసేస్తాము. అండ్ ఆహ్, పేమెంట్ చేయలేము మేము అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు స్టాప్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక టీమ్‌ని మెయింటైన్ చేస్తున్నాము అంటే ఇక్కడ మీకోసం మేము సపోర్ట్ చేస్తున్నాము అంటే మేము కూడా ఒక ఎర్నింగ్ అనేది ఉండాలి మాకు. అండ్ మీరు కూడా. ఓకేనా? అండ్ మీరు మా హెల్ప్ తీసుకున్నందుకు మీరు కూడా ఒక ప్లేస్ అవ్వాలి. మీకు ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది మీకు ఉండాలి. మీకు హెల్ప్ చేస్తున్నందుకు మాకు ఉండాలి. సో, ఇదంతా డీలే తప్ప ఇక్కడ ఏం లేదనమాట. ఓకేనా? అండ్ మీ మైండ్ సెట్‌లో మేము కట్టలేము, ఫ్రాడ్ ఇలాంటి నేమ్స్ ఎవరైతే అనుకుంటారో, డబ్బులడుగుతున్నారు వీళ్ళు స్టార్టింగ్‌లోనే అని అనుకునే వాళ్ళు అక్కడే స్టాప్ అయిపోండి. నో ఇష్యూ. మాకెటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. టీమ్‌ని మెయింటైన్ చేస్తున్నాము. కొన్ని మాకు ఇన్ని సర్వీస్ చేస్తున్నాము అంటే, మేమేమి ఫ్రీగా చేయలేము ఇన్ని సర్వీసెస్ కూడా. ఒక మా దగ్గరికి ఒక క్యాండిడేట్ వచ్చారు అంటే, మేము ఖచ్చితంగా ప్లేస్ చేపించడానికి మేము ట్రై చేస్తాము. ఓకే. 100% ప్లేస్‌మెంట్ అనేది మీకు ఖచ్చితంగా ఇస్తామనమాట ఇక్కడ. అండ్ ట్రైనింగ్ మీకు కంప్లీట్‌గా ప్రొవైడ్ చేస్తాము. ఆ ట్రైనింగ్‌ని యూజ్ చేసుకొని ప్లేస్ అవ్వలేకపోతే గనక, మేము ఖచ్చితంగా ప్లేస్ చేపిస్తాం. మేమే కంప్లీట్‌గా గైడ్ చేస్తాం కూడా. ఆ ప్లేస్‌మెంట్ విషయంలో మేమే పక్క నుండి మీకు ప్లేస్‌మెంట్ అనేది వచ్చేలా చేస్తాం గూడా మేమే. ఓకేనా? అండ్ మీకేమైనా క్వరీస్ ఉన్నా, మీ రెజ్యూమ్స్ ఏమైనా సెండ్ చేయాలి అన్నా, వేరే మీ ఫ్రెండ్స్ గానీ ఏమన్నా రిఫర్ చేయాలన్నా info@remotemindservice.inకి మీ రెజ్యూమ్స్ గానీ, మీ ఏమైనా డాక్యుమెంట్స్ గానీ సెండ్ చేయాలంటే ఈ మెయిల్‌కి సెండ్ చేయొచ్చు. అండ్ మీరేమైనా క్వరీస్ ఏమన్నా ఉన్నా సరే 8121932404 ఈ మొబైల్ నంబర్‌కి కాల్ చేయండి. అండ్ వాట్సాప్‌లో మెసేజ్ చేసినా సరే మా టీమ్ ఎవరో ఒకళ్ళు మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే.
అండ్ నెక్స్ట్ కంప్లీట్ మీకు డీటెయిల్స్ అర్థమైనియి అనుకుంటున్నాను. నేనొకసారి మీకు అండ్ పే స్లిప్స్ అనేవి చూపిస్తాను. అండ్ మీకు ఫస్ట్ పేమెంట్ అనేది ఉంటుంది గదా! పేమెంట్ గురించి నేను చెప్పలేదు. అండ్ పేమెంట్ అనేది కంప్లీట్‌గా ఇక్కడ మేము రూ. 5,000 అనేది చార్జ్ చేస్తాము. ఓకేనా? అండ్ మీరు కట్టలేరు అంటే ట్రైనింగ్‌కి ఇంత అని చార్జ్ చేయడము, తర్వాత ఆఫర్ వచ్చాక ఇంత అని మేము చార్జ్ చేస్తాము. దాన్ని బట్టి మాట్లాడదాము. లెట్స్ డిస్కస్. ఒకసారి రండి ఆర్ కాల్ చేయండి. ఏదైనా సరే నో ఇష్యూ. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఆల్ డీటెయిల్స్ క్లియర్ అయినియి అని ఐ హోప్. మీకు నేను ఒకసారి చూపిస్తాను. క్వెషన్‌కి ఆన్సర్ ఎలా చేయాలి ఏంటి అని. అండ్ ఇదన్నమాట వెబ్‌సైట్. అండ్ ఇక్కడ మనం సైన్ ఔట్ చేస్తున్నా. నేను ఫస్ట్ నుంచి ఒకసారి లాగిన్ చేసి చూపిస్తా. ఈ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా మీకు కంపెనీ నుంచి మెయిలొస్తుంది. అండ్ వీటిల్లో నేను ఒకటి ఓపెన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలా లాగిన్ చేశాక ఇక్కడ క్యూ అండ్ ఏ అన్నమాట. ఇక్కడ క్వెషన్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్మిట్ చేశారన్నమాట సొల్యూషన్స్. ఈ సబ్మిట్ చేసిన సొల్యూషన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ టోటల్‌గా ఇప్పటి వరకు 77 క్వెషన్స్ అనేవి ఆన్సర్ చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ 77 కనిపిస్తుంది గదా! 1 సెకండ్. యాహ్! ఇక్కడ డౌన్‌లో 77 అని కనిపిస్తుంది గదా! అక్కడ ఆ 77 క్వెషన్స్ అనేవి ఆన్సర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. ఈ పర్సన్. అండ్ ఇక్కడ క్వెషన్స్ అనేవి విజిబుల్ అవుతాయి. ఇలా లోడ్ అవుతుంది. ఒకవేళ క్వెషన్ లేదు అని చూపిస్తే ఇక్కడ రిఫ్రెష్ చేసుకుంటే క్వెషన్ అనేది డిస్‌ప్లే అవుతుంది. నెట్ కొంచెం స్లోగా ఉండడం వల్ల కూడా స్లోగా ఉందన్నమాట. ఓకే. నో ప్రాబ్లమ్. ఈ పర్సన్ వచ్చేసి డిసెంబర్‌లో వర్క్ చేశారు. నవంబర్‌లో వర్క్ చేశారు. అండ్ 2023 నవంబరు, అక్టోబర్‌లో కూడా వర్క్ చేశారు. అక్టోబరు, నవంబరు చూడండి అక్టోబర్ ఇక్కడ బై డేట్ ఎప్పుడు పెట్టుకున్నా అక్కడొస్తుంది. అక్టోబరు, నవంబరు, డిసెంబరు, స్టిల్ ఫెబ్‌లో కూడా ఇప్పుడు స్టిల్ వర్క్ చేస్తున్నారనమాట. ఓకేనా? అండ్ ఈరోజు కూడా ఒక క్వెషన్‌కి ఆన్సర్ చేయడం జరిగింది ఈ పర్సన్. ఓకేనా? డైలీ ఇలా వర్క్ చేసుకుంటూ ఆన్సర్స్ చేసుకుంటే కనుక మీకు కంప్లీట్‌గా ఎర్నింగ్ అనేది ఉంటుందనమాట. నేను పే స్లిప్స్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ స్టూడెంట్ క్వెషన్ అనేది ఇప్పుడు క్వెషన్ అంటే ఒక వాట్ ఈస్ ఫిజిక్స్, వాట్ ఈస్ కెమిస్ట్రీ అలా ఉండదు. క్వెషన్ అంటే పెద్దగానే ఉంటుంది. చిన్నగా అయితే ఉండదు. ఆన్సర్ కూడా ఒక 1 పేజ్, 2 పేజెస్‌లోనే ఉంటుంది. దాన్నెలా చేయాలి? ఆ సొల్యూషన్ ఏంటి? ఇలా ఎక్కడ దొరుకుతాయి? ఆన్సర్‌లు ఎక్కడి నుంచొస్తాయి? అక్కడి నుంచి కాపీ చేసి డైరెక్ట్‌గా ఇక్కడ పేస్ట్ ఎలా చేయాలి? ఇదంతా ఫైనల్ సొల్యూషన్ ఎలా ఇవ్వాలి? మొత్తం కంప్లీట్‌గా టూల్స్ అనేవి ఉంటాయన్నమాట. కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. ఆ టూల్స్ అనేవి యూజ్ చేసి ఎలా వర్క్ చేయాలి అనేది కంప్లీట్‌గా నేను గైడ్ చేస్తాను మీకు. ఓకేనా? నెక్స్టొచ్చేసి ఇంకా మీకు పే స్లిప్స్ అనేది నేనొకసారి చూపిస్తాను. మా దగ్గర అరౌండ్ 170 ప్లస్ ప్లేస్‌మెంట్స్ అనేవి ఉన్నాయి. టోటల్‌గా మేము ట్రైనింగ్ ఐడీ ఒకటిస్తామనమాట. జాయినింగ్ డేట్ ఇస్తాము. పేమెంట్ చేశారా లేదా అని ఇదంతా మా స్టేటస్సు. నియర్లీ 120 అనమాట. వీళ్ళందరికీ మేము ప్లేస్‌మెంట్ ఇచ్చాము. ఇక్కడ ప్లేస్‌మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. 120 ఇది ఆహ్, లేటెస్ట్ ఎక్సెల్ కాదు. నియర్లీ 170 దాటింది. లాస్ట్ మంత్ కౌంట్‌తో సహా 170 క్రాస్ అయ్యాము రీసెంట్‌లీ. నెక్స్ట్ మీరు వెబ్‌సైట్ ఏమన్నా చెక్ చేసుకోవాలి అనుకున్నా యూ కెన్ చెక్. ఐ విల్ షో. ఒకసారి చెక్ చేసుకోండి. రిమోట్ మైండ్ సర్వీసెస్ డాట్ ఇన్ అని రిమోట్ మైండ్ సర్వీస్ డాట్ ఇన్ అని మీరు లాగిన్ చేయండి. అండ్ మా వెబ్‌సైట్ ఒస్తుంది. అండ్ హియర్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు విజిబుల్ అవుతాయి. పార్ట్ టైమ్ ఏంటి? ఇన్‌కమ్ ఏంటి? అండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇక్కడ డీటెయిల్‌గా రాసామనమాట. ఎవరికైనా ఇంగ్లీష్ కొంచెం అర్థం కావలేదు అనిపించిన వాళ్ళకి కూడా నో ప్రాబ్లమ్. ఇక్కడ తెలుగులో కూడా మేము ఇచ్చాము. అండ్ మీకు అప్లై చేయాలి అన్నా అండ్ కెరీర్స్ ఇవన్నీ కూడా మీరొకసారి వెరిఫై చేసుకోండి. ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. మొబైల్ నంబర్ నేను ఇందాక చెప్పాను కదా! అండ్ మీకేమైనా డీటెయిల్స్ క్వరీస్ ఉంటే కనుక info@remotemindsservice.inకి డ్రాప్ చేయండి మెయిల్ అనేది. అండ్ పే స్లిప్స్ ఎలా వస్తాయి అవన్నీ కూడా నేనొకసారి చూపిస్తాను.
యాహ్! ఇవి వచ్చేసి పే స్లిప్స్ అన్నమాట. అండ్ ఇది అక్టోబర్‌లో కంప్యూటర్ సైన్స్ 13 క్వెషన్స్ రాసారు. ₹2457 అండ్ ఇక్కడొచ్చేసి ₹6709 అండ్ ఇది 2 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అన్నమాట. అంటే ఇది ఒక క్వెషన్ వచ్చేసి ఫినాన్స్‌లో రాసారు. సారీ 58 క్వెషన్స్ వచ్చేసి ఫినాన్స్‌లో రాసారు. అండ్ ఒక క్వెషన్ వచ్చేసి స్టాటిస్టిక్స్‌లో రాసారు. సో, ఇది ఆ క్వెషన్‌కి ఇది టోటల్ పేమెంట్ అనేది మీకు వచ్చేస్తుందన్నమాట. టోటల్ కౌంట్ అవుతుంది. పే స్లిప్‌లో డీటెయిల్స్ మీకు ఇవ్వాలి కాబట్టి ఇలా ఫిల్ అవుతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఒక పర్సన్ 4 క్వెషన్సే జస్ట్ ఆన్సర్ చేసారు. దానికి ₹540 వచ్చేసింది. ఫినాన్స్‌లో 27 ఆన్సర్ చేసారు. 2835 అండ్ సేమ్ ఇది కూడా అంతే ఫినాన్స్‌లో 30 రాసారు. అండ్ 2835 సేమ్ 1890 ఇదొచ్చేసి నర్సింగ్ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడైతే ప్రెజెంట్ అవైలబుల్ లేదు. యాహ్! ఈ క్వెషన్‌కి వచ్చేసి ఆహ్, 28,000 ఒకటి అండ్ రేటింగ్స్ ఉంటాయన్నమాట. రేటింగ్స్‌ని బట్టి కౌంట్ అనేది చేస్తాడు. ఒక 174 క్వెషన్స్‌కి 1.2 వచ్చింది. ఆథరింగ్ ప్రైజ్ అనేసి ఉంటుందన్నమాట. క్యూసీ స్కోర్‌ని బట్టి. 174 క్వెషన్స్‌కేమో 1.2 కింద ఆథరింగ్ ప్రైస్ కౌంట్ చేశాడు. అండ్ 22 క్వెషన్స్‌కి 1.4 కింద కౌంట్ చేశాడు. సో, ఇది 28,000 ప్లస్ 4,200 ఈ టోటల్‌గా ఇక్కడ 32,000 ప్లస్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ 33,000 అయిపోతుందన్నమాట. 33,000 ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాస్ ఏ పార్ట్ టైమ్ జాబ్. ఓకే. నెక్స్టొచ్చేసి ఆపరేషన్ మేనేజ్‌మెంట్ సబ్జెక్ట్. ఇది ₹8,600 ఇలా పే స్లిప్స్ అనేవి ఇలా డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఓకే. నెక్స్ట్ మీకేమన్నా ఇంకా ఫీడ్‌బ్యాక్స్, ఆఫర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఏంటి? అండ్ అప్లై చేశాక ఆఫర్స్ అనేవి ఒస్తాయి. అండ్ ఇలాగా ఆఫరింగ్ అనేదొస్తుంది. ఆఫరొస్తుంది. ఆన్ బోర్డింగ్ డేట్ అనేదొస్తుందనమాట. నవంబర్ 14థ్ ఇవన్నీ మీకు చూపిస్తున్నా నా దగ్గరున్నవి జస్ట్. నవంబర్ 14థ్ ఆఫరొచ్చిందనమాట. అప్పుడు జాయినింగ్ డేట్ అనేసి. అండ్ ఇలా మాకు పెడుతూ ఉంటారు గదా! ఆ స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నా మీకు. అండ్ నవంబర్ 15థ్ అని. అంటే ఇక్కడ లైవ్‌లోకి ప్రమోట్ అయిన వాళ్ళకి జాయిన్ అయ్యాక ఒక ప్రాక్టీస్ సైట్ అనేది ఉంటుంది. ఆన్ బోర్డింగ్ రోజున. అది క్వాలిఫై అయిన వాళ్ళకి ఇక్కడ లైవ్ క్యూ&ఏ అనేది మెయిల్ వస్తుందన్నమాట. లైవ్‌లోకొచ్చారు మీరు కంగ్రాచ్యులేషన్స్ అని. ఇంకా కొన్ని చెగ్‌లో ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటాడు. దివాళీ ఆఫర్స్ అని, మీకింకా బిగ్ బ్యాంగ్ డేస్, బిగ్ బ్యాగ్ బోనస్ డేస్ అనేసి ఇలా పెట్టాడు కదా! ఈ టైంలో ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 లోపు 11 పీఎం నుంచి 27న అండ్ ఎండ్ టైమ్ 1 పీఎం 1 డిసెంబర్‌న ఈ టైంలో ఆన్సర్ చేసిన వాటికి బోనస్ ఒస్తుంది అని చెప్తున్నాడన్నమాట. ఎక్స్‌ట్రా బోనస్ ఒస్తుందన్నమాట. కౌంట్ అనేది డబుల్ కౌంట్ చేయడము, ఎంత కౌంట్ చేస్తాము అనేది కూడా అక్కడ డిస్‌ప్లే అవుతుందన్నమాట. ఓకే. అండ్ ఇది కూడా లైవ్‌కి వచ్చింది. అండ్ ఇది కూడా ఆఫర్ మెయిల్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట మా దగ్గరవి. అండ్ ఇది కూడా లైవ్‌కి ప్రమోట్ అయిన మెయిల్. హ్మ్. అండ్ వి విల్ సపోర్ట్ ఆల్ థింగ్ అన్నమాట. ఎలాంటి వాళ్ళకైనా సరే మేము సపోర్ట్ చేస్తాము. ఓకేనా? అండ్ 'రామ్మోహన్ రావు మండవ' అనే పర్సన్‌కి ఇవన్నీ నవంబర్‌లో వచ్చినవి ఆఫర్స్. హ్మ్. అండ్ నెక్స్ట్ లేటెస్ట్‌వి కూడా ఉన్నాయి. నేనొకసారి మీకు గ్రూప్‌లో చూపిస్తాను. 1 సెకండ్. అవుతుంది. అంటే ఇక్కడ ఆల్‌మోస్ట్ 813 మెంబర్స్ ఉంటారు. అండ్ మీకు మీడియా చూపిస్తాను. లేటెస్ట్‌గా వచ్చిన ఆఫర్స్ వచ్చేసి ఇది. మార్చి 27న అంటే నెక్స్ట్ మంత్ అన్నమాట ఆఫరు. నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇక్కడ ఒకటుంది. మార్చి 22 అన్నమాట జాయినింగ్ డేట్. ఓకేనా? ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇదొకటి మార్చి 22 అండ్ మార్చి 28 ఇలా పూర్ణిమ అనే పర్సన్‌కి మార్చ్ 28 వచ్చింది. ఓకేనా? అండ్ ఇలాంటి ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఫీడ్‌బ్యాక్స్ కూడా తీసుకుంటుంటాము. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. అండ్ కొంతమంది దగ్గర మేము ఫీడ్‌బ్యాక్స్ తీసుకుంటుంటామనమాట. అండ్ సాలరీస్ గురించి గానీ, ఏంటి అసలు కెన్ యూ గివ్ మీ ఫీడ్‌బ్యాక్ అండ్ చెగ్‌లో మా సపోర్ట్ ఎలా ఉంది అనేది మేము ఫీడ్‌బ్యాక్ అడుగుతూ ఉంటాము. యాహ్! మాకిచ్చిన ఫీడ్‌బ్యాక్స్ కూడా నేనొకసారి డిస్‌ప్లే చేస్తానిక్కడ.
యూ కెన్ రీడ్. మీకు ట్రస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక యూ కెన్ డైరెక్ట్‌లీ కమ్. ఓకే. ఓకే. చాలామంది అన్నమాట ఏం జేస్తారంటే స్టార్టింగ్‌లో కట్టలేని వాళ్ళకి కూడా మేము కొన్ని ఛాన్సెస్ ఇస్తాము. అండ్ మమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. అంటే సాలరీ వచ్చాక కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటారు గదా! ఇలాగా సో అండ్ సో, సో అండ్ సో అనేసి అని చెప్పిన వాళ్ళకి మేము ఆహ్, మాట చ్ మనీ అనేది తీసుకోకుండా మేము హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కూడా వాళ్ళు మాకు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళున్నారు. సో, అలా హ్యాండ్ ఇస్తున్నారు అనేసి మేము మా కష్టాన్ని వదులుకోలేము కదా! అప్పటినుంచి మేము ఇనీషియల్‌గా అమౌంట్ తీసుకోవడము అండ్ ఆఫరొచ్చాక అలా తీసుకుంటున్నామనమాట. మీరు ఈ ఫీడ్‌బ్యాక్స్ అనేవి చూపించడము, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ట్రస్ట్ రిలేటెడ్ కొంతమంది ఇష్యూస్ ఉంటాయి. మనీ పే చేయాలా అని. మనీ పే చేస్తున్నందుకు జాబ్ కాదిది. మెయిన్‌గా ఇక్కడ ఎందుకు అంటే ట్రైనింగ్ ఇస్తున్నాం మేము కంప్లీట్‌గా. ఆ ట్రైనింగ్‌కి మేము చార్జ్ చేస్తున్నాం అంతే. మీకు జాబ్ రావడానికి మీకు కంప్లీట్‌గా మేము గైడ్ చేస్తామనమాట. ఓకేనా? అండ్ మీకేమన్నా క్వెషన్స్ ఉన్నా, మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే పింగ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే. ఆల్ థింగ్స్ మేము క్లియర్ చేస్తాము కంప్లీట్‌గా. ఓకేనా? ఓకే గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ముందు స్టెప్ వేయండి. మనీ పే చేయలేము. మాకు ఈ ప్రాసెస్ అంతా ఫ్రాడ్‌గా ఉంది. అలాంటి వాళ్ళు స్టాప్ దేర్ అన్నమాట. అక్కడే స్టాప్ అయిపోండి. అండ్ మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాము అనేది జెన్యూన్‌గా చేస్తున్నామా, ఏం చేస్తున్నాము అని. కంప్లీట్ జెన్యూను మాకు తెలుసు. మేము ఈ ఫీల్డ్‌లో ప్రొఫెషన్‌లో వర్క్ చేస్తున్నాము అంటే ఇదొక్కటే గాదు మా ప్రొఫెషన్ గూడా. మా జాబ్స్ మాకుంటాయి. నేను పార్ట్ టైమ్‌గా ఈ హెల్ప్ అనేది చేస్తున్నా. ఎవరైతే పార్ట్ టైమ్‌గా ప్లేస్‌మెంట్ కావాలి, పార్ట్ టైమ్‌గా ఎంతో కొంత ఎర్న్ చేసుకోవాలి, జెన్యూన్ వేలో వెళ్ళాలి. చాలా చూస్తారు. డేటా ఎంట్రీ అని చాలా చూస్తారు. అన్నిటికి ఇప్పుడు ఏది జెన్యూన్ రావట్లేదు అన్న మైండ్‌సెట్ ఉన్న వాళ్ళకి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ ఉంది అని నేను చెప్పను. హ్మ్. ఇదే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇంతకంటే బెస్ట్ ఎక్కడ దొరకదు. ఈ వరల్డ్‌లోనే ఇంతకంటే బెస్ట్ కంపెనీ కరెక్ట్‌గా టైంకి సాలరీస్ ఇచ్చే కంపెనీ గాని, ఏదైనా సరే ఇదే అన్నమాట. ఓకేనా? మీరు అన్నీ వెరిఫై చేసుకొని మీరు మమ్మల్ని మీట్ అవ్వండి ఒకసారి. లెట్స్ టాక్ ఒకసారి. ఓకే. ఓకే గైస్. ఐ హోప్ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ నేనిది యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను కంప్లీట్‌గా. డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ కాంటాక్ట్ నంబర్ అండ్ మెయిల్ ఐడీ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూ కెన్ చెక్. థాంక్ యూ గైస్. షేర్ చేయండి వీడియోని కూడా. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఎవరైనా చూస్తున్నారు, ఎవరైనా పార్ట్ టైమ్ కోసం చూస్తున్నారంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ గైస్. బాయ్.